నెక్స్ట్ ప్రాబ్లం ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అనే ఒక సెట్ ఈ విధంగా ఇచ్చారు. ఎస్లో జెడ్ అనే కాంప్లెక్స్ నెంబర్ ఉంది. జెడ్ బిలాంగ్స్ టు సి సచ్ దట్ మాడ్యులస్ ఆఫ్ జెడ్ మైనస్ 1 ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 రిప్రజెంట్స్. సో ఈ మాడ్యులస్ ఆఫ్ జెడ్ మైనస్ 1 ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 ఈ ఈక్వేషన్ అనేది దాని యొక్క లోకస్ అడుగుతున్నారు ఇక్కడ. సో ఆప్షన్ ఏ వచ్చేసి సర్కిల్ విత్ సెంటర్ -1, 1 అండ్ రేడియస్ 1 యూనిట్. ఆప్షన్ బి ఏ సర్కిల్ విత్ సెంటర్ 1, 2 and radius 5 units. Option C a circle with center 1, -1 and radius 1 unit. Option D an ellipse with center 1, -1. సో మరి మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ యొక్క ఫామ్ అది ఎలా ఉందో మనం చూద్దాం. దీని ఫామ్ని అబ్జర్వ్ చేసి కూడా మనం చెప్పొచ్చు, లేదంటే ఈక్వేషన్ని సింప్లిఫై చేసి కూడా మనం చెప్పొచ్చు. సో ఇక్కడ మనం మైనస్ కామన్ తీసినట్లయితే -1 ప్లస్ ఐలో మైనస్ కామన్ తీసినట్లయితే 1 - i దట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇది ఏ ఫామ్లో ఉందంటే మాడ్యులస్ ఆఫ్ జెడ్ మైనస్ జెడ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్. సో దీన్ని మనం జెడ్ నాట్ లేదంటే జెడ్1 ఏదైనా ఒక పేరు పెట్టుకోవచ్చు. మాడ్యులస్ ఆఫ్ జెడ్ మైనస్ జెడ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్. సో ఇలాంటి ఒక ఈక్వేషన్ ఇది దీని యొక్క లోకస్ అనేది ఒక సర్కిల్ని రిప్రజెంట్ చేస్తుంది విత్ సెంటర్ జెడ్ నాట్ అండ్ రేడియస్ ఆర్. సో ఇట్ రిప్రజెంట్స్ ఏ సర్కిల్ with the center z0 and radius r. So without simplifying the equation, సో ఈ మాడ్యులస్ని మనం సింప్లిఫై చేయకుండానే సో మన మాడ్యులస్ అనేది ఈ ఫామ్లో ఉంది కాబట్టి దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఏ సర్కిల్ విత్ సెంటర్ z0 అండ్ రేడియస్ r. సో ఇక్కడ z0 అనేది సెంటర్ అవుతుంది, రేడియస్ అనేది r. సో మరి ఇక్కడ z0 అంటే ఏముంది 1 - i. దీన్ని మనం పాయింట్గా రాసుకుంటే రియల్ పార్ట్ 1, ఇమాజినరీ పార్ట్ -1. i కోఎఫిషియంట్ 1, మైనస్ ఉంది కాబట్టి -1. ఓకే, రేడియస్ సో రైట్ సైడ్ ఏదైతే ఉందో అది రేడియస్. సో సెంటర్ 1, -1, రేడియస్ 1. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ ఈక్వేషన్ యొక్క లోకస్ అనేది ఏ సర్కిల్ విత్ సెంటర్ 1, -1 అండ్ రేడియస్ 1 యూనిట్. దట్ ఈస్ ద ఆన్సర్. థ్యాంక్ యూ.